హలో అండి, ముందుగా మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఈ చిన్న వీడియో మీరు చూడండి, మీకు కూడా తెలుసు బట్ చూడండి. గిడుగు వెంకట రామమూర్తి పంతులు, మీ అందరూ అతని పేరు వినే ఉంటారు. ఇతని జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 29న మనం తెలుగు భాష దినోత్సవం చేసుకుంటూ ఉంటాం. ఇతను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అండి. 1863లో పుట్టి 1940లో పరమపదించారు, శివేక్యం చెందారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతను భాషకు చేసే సేవ అనన్య సామాన్యం, అనితర సాధ్యం. అది చాలా చేశారన్నమాట. ఏదైతే గ్రాంధిక భాష ఉందో, మనం మాట్లాడుతున్న వ్యావహారిక భాషని సరళతరం చేసి ఒప్పుకున్నది ఫస్ట్ ఈయనే అన్నమాట. సో అందుకు ఆయన ఖచ్చితంగా సత్కరించారు కూడా. పెద్ద బ్రిటిష్ రాజులే అతను సత్కరించారు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు తమిళులు అయి ఉండి, తమిళులు వాళ్ళకున్న భాషాభిమానం, వాళ్ళకున్న ప్రాంతీయ అభిమానం మిగతా రాష్ట్ర వాళ్ళకు ఉండదు. అలాంటి తమిళ మహాకవులే సౌందరరాజన్ గారు సుందర తెలుగు అని చెప్పారు. అంతెందుకు, మన అందరికీ తెలిసిందే శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక, తులు, హంపి, ఆయన భువన విజయంలో అష్టదిక్పాలకులతో మనకు తెలియక ప్రాముఖ్యతను పెంచి అందరికీ తెలియజెప్పేలా చేశారు. అంతటి ప్రతిష్టమైన భాష మన తెలుగు భాష. అలాంటి భాషని మనమే తక్కువ చేసుకుంటూ, సాటి తెలుగువారు ఎదురైనప్పుడు మనం తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. అది కూడా పూర్తి ఇంగ్లీష్లో కాకుండా క్యాట్ కమింగ్, గోడ జంపింగ్గా మాట్లాడుతున్నాం. కాబట్టి మన పిల్లలకి సందులు, సమాసాలు, తాత్పర్యాలు, అలంకారాలు, ఛందస్సులు, విభక్తులు ఇవి ఖచ్చితంగా ఒక వారంలో తెలుగు వారంగా భావించి, వారంలో 1 గంట 2 గంటలు మన పిల్లలకు చెప్తే మన భాష మరికొన్ని శతాబ్దాలు, మరికొన్ని దశాబ్దాలు, మరికొన్ని తరాల ముందుకెళ్ళే ఛాన్స్ ఉందండి. కాబట్టి నా పిల్లలకి అదే చేస్తాను. మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు వారంలో 1 గంట 2 గంటలు మన పిల్లలకి తెలుగు గ్రామర్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేయండి. తెలుగు కథలు చెప్పండి, తెలుగులోనే ఎక్కువగా మాట్లాడేలా చూడండి. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మరొక్కసారి నమస్కారం. మీ నందు.